అనగనగా అమ్మ ఎవరికైనా అమ్మే. బస్సు నుంచి దిగి నా జేబులో చెయ్యి పెట్టి చూస్తే పర్సు లేదు. ఎవరో కొట్టేశారు. గుండె గుబిల్లుమంది. పర్సులో రూ. 150 అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి 3 రోజులైంది. కానీ పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు. ఉన్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది. రూ. 150 పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ ఉద్యోగం లేదు కదా, మళ్ళీ దొరికేదాకా ఉన్నదానితోనే నెట్టుకు రావాలి. ఉత్తరంలో అదే రాశాను. ప్రతి నెలా పంపించే 500 ఇక నుంచి పంపడం కుదరకపోవచ్చు అని. కానీ చెప్పా కదా, పోస్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఏం రాసి ఉంటుంది? డబ్బు అందలేదు, త్వరగా పంపించమని రాసి ఉంటుంది. కానీ ఆ ఉత్తరం చూసిన తర్వాత నోట మాట రాలేదు. బాబూ, నువ్వు పంపిన రూ. 500 మనీ ఆర్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని తెలుసు అని ఇంకా ఏవేవో రాసింది. డబ్బు పంపలేదు, కానీ డబ్బు ముట్టిందని రాసింది. ఎలా జరిగింది? కొన్ని రోజుల తర్వాత మరో ఉత్తరం వచ్చింది. అది అమ్మ నుంచి కాదు. రాత గజిబిజిగా ఉంది. అన్నా, నీ పర్సు కొట్టేసిన వాడిని నేనే. మీ అమ్మకు పంపిన డబ్బులో 150 నీది, మరో 350 నేను కలిపి మనీ ఆర్డర్ చేశాను. అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా.